స్టూడెంట్స్‌కి ప్రేయర్ అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎ ప్రేయర్? ప్రేయర్ అనేది మనకి ఎప్పుడు మనము ఇదొక స్వాధ్యాయ యజ్ఞములాగా చేసుకుంటున్నాం. ఈవెన్ మనం స్వాధ్యాయం చేసుకుంటున్నా, డిస్కషన్ చేసుకుంటూ ఉన్నా, లేదు ఒకే పుస్తకం చదువుతూ ఉన్నా, ఏది చేసినా ఒక యజ్ఞంలాగా చేస్తున్నామట. అంటే కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. ఆహ్, కొత్త వాళ్ళొస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. పాత వాళ్ళొస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. బట్ థిస్ ఈస్ 100% గోయింగ్ ఆన్. వాయిస్ ఆఫ్ సైలెన్స్‌కొచ్చేటప్పటికి మనము అసలు కనీసము అసలు ఎందుకు చేస్తున్నాము? ఎలా చేస్తున్నాం? అనేది ఒక క్లారిటీ అందరికీ ఉండాలి. అందుకని నేను మంత్రం వైస్ నేను ఒక జస్ట్ సింపుల్‌గా చెప్తాను నేను. మనం యజ్ఞములో మామూలుగా గాయత్రి యజ్ఞంలో మనం ఏం చేస్తామంటే ఇనీషియల్‌గా మనం శుద్ధి మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాము. తర్వాత మనోబుద్ధి, చిత్త, అహంకారాలు మన యొక్క 5 సెన్సెస్ శుద్ధి చేసుకొని, ఆ తర్వాత అగ్నికి అగ్నిని పిలిచి ఆవాహన చేసి, గురువుని ఆవాహన చేసి, తర్వాత దేవతలందరినీ ఆవాహన చేసి, వాళ్ళకి ఆహుతులిచ్చి, వాళ్ళు హవిస్సు తీసుకునేటట్టుగా మన భావంతో యజ్ఞము చేసి, వాళ్ళని పంపించే ముందు ఒకసారి వచ్చిన ఎనర్జీని జనరేట్ అయిన ఎనర్జీని మనము శుభకామనతో తర్వాత ఏమన్నా తప్పులు చేసామేమో క్షమాప్రార్థనతో కంప్లీట్ చేసుకొని చివరిలో విసర్జనగా చివరిలో మనం ఏం చెప్తామో మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చేసుకొని మళ్ళీ మళ్ళీ మీరు రావాలి అని దేవతలకి మనము ఇది ఇది చెప్పేస్తాం, అదే బాయ్ చెప్పేస్తాము. వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ప్లేస్ నుంచి. ఇదంతా మరి మనం ఇదంతా ఒక ప్రాసెస్ లో ఉన్నది. మీకు ఆ, ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది, రుద్రాభిషేకం. ఒకసారి ఆ మీరు ఇంట్లో ఒక ఒక పంతులు గారిని పిలిపించి ఒకసారి చేయించుకోండి. ఒకసారి అసలు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే రుద్ర నమ్మకం చమకం మీరే నేర్చుకొని మీరే చేసుకోండి అని. కానీ ఒకసారి మనము ఆ వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాము అని ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మీ ఇంట్లో మీరు గనుక రుద్రాభిషేకం చేసుకుంటే, ఆ రుద్రాభిషేకం ముందు, దాని తర్వాత మీ లైఫ్ 100% మారిపోతుంది. అంత పవర్‌ఫుల్ అన్నమాట రుద్రాభిషేకము. ఫస్ట్ టైమ్ ఒకసారి చేసుకోవచ్చు. తర్వాత ఈకే గారు ఇచ్చిన హోమ విధి అది అభిషేక విధి అని ఒక పుస్తకం ఉంది. అది పెట్టుకొని మీరే చేసుకోవచ్చు. ఇదంతా మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే, మనం ఒక రకమైన మనకిప్పుడు వాయిస్ ఆఫ్ సైలెన్స్‌లో మనము నేర్చుకుంటూ ఉన్నాము. నాలెడ్జ్ అదేంటి హాల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి వెళ్ళాలి. తర్వాత వైరాగ్యం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, హార్ట్ మంచిగా ఉండాలి, తర్వాత మన చూపు మంచిగా ఉండాలి, తర్వాత ఇవన్నీ 7 గోల్డెన్ కీస్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రజ్ఞ మనలోకి దిగాలి. అలాగా మనకి గాయత్రి యజ్ఞం మేము ఎవరైనా వచ్చి చేస్తాము. గాయత్రి యజ్ఞము చేసినా కూడా ఖచ్చితంగా నేనైతే గాయత్రి యజ్ఞము, శివాభిషేకం రెండిటికి ఒకే రకమైన ప్లాట్‌ఫార్మ్ అనుకుంటాను నేను. మీరు అదిగా ఇదిగా అయినా సరే ఇది ఒక మంచి టైము. ఖచ్చితంగా మీరు గనక కొంత అవగాహనొచ్చింది, కొంత ఎంట్రన్స్ వచ్చింది, కొంత స్వాధ్యాయంలోకొచ్చారు, ఒక లెర్నింగ్‌లోకి దిగారు. ఇప్పుడు విజ్డమ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే కొంచెం హైటెక్ సాధనలు, హైటెక్ ఇవి మీరు మీకే మీ లైఫ్‌లో చేసుకోవాలి. దానికోసం అని జెప్పి మనం ఏం జేస్తున్నాము, ప్రేయరు, ఒక సంకల్పము, ఆహ్, క క కర్మకాండ, చివర్లో శుభకామన. అలాగా మనము ఓం 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 గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మామూలుగా మనం గురువుని ఆవాహన చేసుకుంటాం. ఇది అంటే మాకు అలవాటైన ప్రేయర్ ఇది. మేము యజ్ఞంలో చేసే ప్రేయర్. మీరు ఎట్లాగైనా దాన్ని మార్చుకోవచ్చు. గురువుని ఓంకారం తర్వాత వెంటనే గురువుని ఆవాహన చేసుకోవాల్సిందే. మీరు మామూలు పూజలు చేసుకున్నా, ఏది చేసుకున్నా ఈ ఈ ప్యాటర్న్ గనక మీరు గనక చేసుకుంటే అది అంటే మరి మీరు చేసేది తప్పని నేను అనట్లేదు. ఇదే గొప్ప అని నేను అనట్లేదు. ఈ ప్యాటర్న్‌తో గనక చేసుకుంటే మీకు ఆహ్, ఎక్కువ ఫలితాలొస్తాయి. ఎక్కువ అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక గ్రూప్‌గా ముందుకెళ్తున్నాం కాబట్టి, ఈ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు చేసుకునేవన్నీ మనము చేసుకుంటూ ఉంటే గ్రూప్ కాన్షియస్‌నెస్‌తో మనం ట్యూన్ అవుతాము. అట్‌లీస్ట్ ఇటువంటి కార్యక్రమాల కన్నా గ్రూప్ కాన్షియస్‌నెస్‌తో ట్యూన్ అవ్వటానికి ఈ గ్రూప్ అంతా కలిసి అట్‌లీస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్ అయినా ఒకే భావనతో ముందుకెళ్ళాలి. అంటే మనం వేరియస్ గ్రూప్స్‌తో పనులు చేస్తూ ఉంటాం. ఏ గ్రూప్‌తో ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీలో ఉంటే ఆ 1 అవర్, 2 అవర్స్ అదే భావనలో ఉంటారు. అలా ఇప్పుడు ఈ స్వాధ్యాయం గ్రూప్‌లో కాబట్టి మనం ఇదే భావనలో ఉంటే బావుంటుందని. సరే. గురు బ్రహ్మ, గురు విష్ణు తర్వాత అఖండ మండలాకారం అనే ఇది ఎందుకు చెప్తున్నామంటే, మొత్తము అణువణువున వ్యాపించి ఉన్న ఆ భగవత్ తత్వాన్ని, ఆ గురుతత్వాన్ని మనము గురువు యొక్క పాదాలని మనము తలుచుకుంటున్నాము. యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో మనము ప్రతి చోట మనం గురువుని తలుచుకుంటున్నాము. తర్వాత గణపతి ఎందుకు మనం ప్రతిసారి గణపతి ఎందుకు అంటామంటే, మన బ్రెయిన్‌కి సింబల్ ఆయన గణపతి. అందుకని మనం స్టార్టింగ్ మనం బ్రెయిన్‌తోనే మనం పనులు చేసుకుంటాం కాబట్టి గణపతి. తర్వాత మనం కార్తీక మాసం కాబట్టి ఓం శరవణ భవ అని గూడా అనుకుంటున్నాము. శరవణ భవ గూడా చాలా అద్భుతమైన మంత్రం అది. టైమ్ అండ్ అగైన్ మనం ఇప్పుడు తర్వాత దత్తాత్రేయ మన్ దత్తాత్రేయ మాసం వస్తుంది. అప్పుడు తర్వాత విష్ణు మాసం వస్తుంది. ఆ తర్వాత వసంత పంచమి వస్తుంది. సరస్వతి మాసం. ఆ తర్వాత ఆహ్, చే ఏప్రిల్, మేల్లో మనకి చైత్ర మాసం వస్తుంది. అలా ఒక్కొక్క మాసాన్ని మనము విడవకుండా ప్రతిరోజు సాధన చేసుకోవడానికి మనం రకరకాలైన బహానాలు వెతుక్కుంటూ ఉండాలి. ఓహో! ఇది ఇలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చేస్తే బావుంటుంది. సరే గాయత్రి మంత్రం మీనింగ్ ఏంటి? ఆ శ్రేష్టమైన సవితా శక్తిని నేను ధారణ చేస్తున్నాను. అది మమ్మల్ని సన్మార్గం వైపు నడిపించుగాక. ఆ శ్రేష్టమైన సవితా శక్తి. సవితా శక్తి అంటే సూర్యుడి శక్తి గాదు. సూర్యుడి యొక్క ఆత్మ సవిత. సూర్యుడి నుంచి మనం ప్రతి ఒక్కళ్ళు యానిమల్స్ గూడా తీసుకుంటున్నాయి. కానీ తీసుకోవాల్సిందేంటి? ప్రాణిక్ ఎనర్జీ. అది తీసుకోవాలి అంటే మీరు గాయత్రి మంత్రం చేస్తే సూర్యుడు మనకి పలుకుతాడు. తర్వాత అనుగ్రహమాల మంత్రం ఏంటంటే ఇది మాస్టర్ తయారు చేసిన ఒక అద్భుతమైన మంత్రం. ఇందులో మీకు గాయత్రి మంత్రమును, శ్రీ యంత్రము 2 కలుస్తాయి. శ్రీ మంత్రము. ఈ కయేఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం అనేది కేవలం ఎవ్వరు చెప్పలేరు. ఈ రోజుకి కూడా గాయత్రి మంత్రం బయటికి అనకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒకసారేమో గాయత్రి మంత్రం పబ్లిక్‌గా చెప్పకూడదంటారు. గాయత్రి మంత్రం చేసుకోవచ్చంటారు. ఆయన అంటే వాళ్ళు పీఠాధిపతులు కాబట్టి వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడాలి. కాబట్టి వాళ్ళని మనము తప్పు పట్టలేము. వాళ్ళలో మంచేదో మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇదొక స్పిరిచ్యువలిజంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వెంచర్ అన్నమాట మాస్టర్ తయారు చేసింది. గాయత్రి మంత్రాన్ని, శ్రీ విద్య మంత్రాన్ని కలిపి అనుగ్రహ మాల మంత్రము అని క్రియేట్ చేశారు. ఇది అసలు మోస్ట్ పయస్ అండ్ వండర్‌ఫుల్. దీన్ని మీరు గనక కరెక్ట్‌గా అనుష్ఠానం చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీకు ఈ భువః స్వహః పైన విషయాలు ఖచ్చితంగా తెలుస్తాయి. పరమ గురువులతో ఆత్మ, బుద్ధి, మానస్ ట్రియాడ్‌తో లింకప్ వస్తుంది. అది మాత్రం దానికి సంబంధించిన స్పీచెస్ గూడా మాస్టర్‌వి ఉన్నాయి. అది షేర్ చేస్తూ ఉంటాము. దీన్ని కూడా మీరు జాగ్రత్తగా ఓం భూర్భువస్వహ హ్రీం, శ్రీం, క్లీం 3 అద్భుతమైన బీజాక్షరాలు. మనము మొన్న నవరాత్రుల్లో హ్రీం బీజాక్షరము లక్ష చేశాము. నెక్స్ట్ నవరాత్రుల్లో శ్రీం చేస్తాం. అలా క్లీం చేస్తాం. ఎందుకు చేయిస్తున్నాము అంటే ఏదో ఏదో బ్లైండ్‌గా, బ్లాంక్‌గా చేయట్లేదు. ఒక సాధన, ఒక గ్రూప్‌గా వెళ్తూ మనం ఇలా వెళ్దాము అని కొన్ని సజెషన్స్ ఇస్తూ వస్తున్నాం. ఈ సజెషన్స్ ఫాలో అయితే ఓకే. ఫాలో కాకపోయినా ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్. ఫాలో అయితే
ఒక సింక్రనైజ్ అయ్యి ఒకే రకమైన ప్యాటర్న్ తో ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక చిన్న ఆలోచనతో మనం చేస్తున్నాం. సరే, దీంట్లో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్, ఇక్కడ కూడా సవితా శక్తిని మనము టార్గెట్ చేస్తున్నాము. సావిత్రి, సరస్వతి, గాయత్రి, ఈ మూడు ఇందులో ఉంటాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతి మూడు ఉంటాయి. తర్వాత క ఏ ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం, ఇవి షోడశి విద్య అని, షోడశ అక్షరాలు అని ఆ ఆ, చాలా సీక్రెట్ గా చెప్తుంటారు. దానికి మళ్ళీ ఓంతో స్టార్ట్ చేసి ఆ ఓంతో ఎండ్ చేస్తారు, శ్రీంతో ఎండ్ చేస్తారు. ఈ మంత్రం ఓం భూర్భువ స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, హ్రీం శ్రీం క్లీం ఓం కయే ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం శ్రీం, శ్రీంతో ఎండ్ అవుతుంది అనమాట. ఇలా ఇది ఒక మంత్రము. తర్వాత కృష్ణాయ వాసుదేవాయ ఎందుకు అంటున్నామంటే, ఈ మంత్రము మనల్ని ఎటువంటి కష్టాల్లోంచి, అంటే మళ్ళీ మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే కష్టాలు ఎక్కువ అయిపోతాయి అని చెప్పి వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో కూడా చెప్తున్నారు. ప్లెజర్ అండ్ పెయిన్ ని ఒకే రకంగా తీసుకునే దానికి మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. దానికి మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే కృష్ణుని పట్టుకుంటే ఖచ్చితంగా మనల్ని బ్యాలెన్స్ చేస్తాడు. తర్వాత మాస్టర్ స్వయంగా తానంతట తాను ఇచ్చిన మంత్రము ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః అనే మంత్రం ఇచ్చారు. అది మామూలుగా చివరిలో చదువుకుంటే మంచిది, మధ్యలో చదువుకున్న మంచిది. దత్తాత్రేయుడికి 3 మంత్రాలు మాస్టర్ స్పెసిఫిక్ గా ఇచ్చారు. ఈ 3 మంత్రాలే మనం ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం అంటే, ఈ 3 మంత్రాలని మేము ఒక గ్రూప్ గా చాలా రోజులు చాలా రకరకాల గ్రూప్స్ తో లక్షల లక్షల మంత్ర జపం చేశాము. కాబట్టి ఆ అనుభవం ఉంది కాబట్టి ఈ 3 చెప్తున్నాం. ఓం నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢం. తలుచుకోగానే ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. అంత అద్భుతమైన చేతనత్వం మనకి కనపడ్డు కదండి అంటే, కనపడేటట్టు చేస్తాడు. మనము అర్హత పెంచుకుంటే ఆయన ఖచ్చితంగా కనపడతాడు. ఓం ద్రాం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునేబాల పిశాచ జ్ఞానసాగర ద్రాం ఓం. ఈ ద్రాం అనేది అద్భుతమైన బీజాక్షరము. ఎలాగైతే హ్రీం శ్రీం క్లీం అంటున్నామో, అలాగే ద్రాం అనేది అద్భుతమైన బీజాక్షరము. దాన్ని కలిపారు. ఉన్మత్తానందదాయక, ఎటువంటి ఉన్మత్తమైన ఆనందాన్ని ఇస్తాడో మళ్ళీ అంత జాగ్రత్తగా మనల్ని అలర్ట్ గా ఉంచుతాడు. జ్ఞాన సాగరుడు, జ్ఞానం ఇస్తాడు. మనల్ని ఆనందాన్ని అనుభవించేట్టు చేస్తాడు. జ్ఞానము అంటే మనకి ఆనందమయ కోసము కావాలి, విజ్ఞానమయ కోసం కావాలి, రెండు కావాలి. ఈ ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం ఈ రెండు కరెక్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి? అన్నమయ కోసం ప్రాపర్ ఫుడ్ తినాలి, మన ప్రాణశక్తిని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకునే ఫుడ్ తినాలి, అటువంటి పనులు చేయాలి. మనోమయ కోసం, అది ఏది విచ్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ థింగ్ బిట్వీన్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, ఆ పైన ఆ ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, మధ్యలో మనోమయ కోసం. మనస్సుని మనం అన్ని రకరకాలుగా హింసిస్తున్నాం. మనము అంటే హింసిస్తున్నాం అంటే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెడిటేషన్స్ ద్వారానో, లేకపోతే ధ్యాన పద్ధతుల ద్వారానో, యజ్ఞం ద్వారానో మనం ఖచ్చితంగా మనం పెట్టే ఎఫర్ట్స్ కి ఈ పాటికి మనస్సు మనకి కంప్లీట్ వశంలోకి వచ్చినట్టే. ఎందుకంటే మనం మిగతా పనులన్నీ మానుకొని ఈ పనిలో కూర్చుంటున్నాము. దీనివల్ల ఇమీడియట్ గా రిజల్ట్ రాదు. మనస్సు చెప్తుంది. ఇప్పుడు స్వాధ్యాయంలో నువ్వు కూర్చుంటే ఇమ్మీడియట్ గా రిజల్ట్ రాదు, ఇది కొన్ని సంవత్సరాలు పెడుతుంది రిజల్ట్ రావడానికి అని నీ మనస్సు చెప్తుంది. అయినా కాదు, ఇది మంచిది అని మనం కూర్చుంటున్నాం లేదా? కాబట్టి ఆ మనస్సు మనకి కంట్రోల్ అయినట్టే. అలాగే ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలైన దత్తాత్రేయాయ శరణం మమ ద్రామ్. ఆ దత్తాత్రేయుడికి 16 అవతారాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో మనకి కృష్ణుడు దత్తాత్రేయుడిని ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చే అద్భుతమైన మంత్రాన్ని మనకి ఇచ్చారు. తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా, ఓం భూర్భువస్వ క్లీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ క్లీం క్లీం క్లీం. ఈ క్లీం అనేది ఒక అద్భుతమైన చేతనత్వం, దుర్గామాత యొక్క బీజాక్షరం. ఇది చెప్పేటప్పుడు మన భావన ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఐరన్ డోమ్ అనే పదం వినుంటాం. ఇజ్రాయెల్ కి దాని దాని ఆ, చిన్న చిన్న దేశం ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుందేమో బహుశా. ఆంధ్ర ఆ, దాని చుట్టూ ఒక రకమైన ఆ జల్లెడ ఉంటుంది. అంటే ఒక రకమైన రేస్ ఉంటాయి. ఎవడైనా మిసైల్ ప్రయోగిస్తే
వాళ్ళ మొత్తం కంట్రీని కవర్ చేసే ఒక అద్భుతమైన ఎనర్జీ ఫీల్డ్ అనుకుందాం. ఆ ఎనర్జీ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఆ మిసైల్ వెనక్కి కొడుతుంది. మనము ఓం భూర్భువస్సుః క్లీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ క్లీం 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 ద్వారా మన యొక్క సైనికులకి, మన యొక్క దేశానికి ఒక ఎనర్జీ ఫీల్డ్ తయారు చేసి, ఒక ఐరన్ డోమ్ కనుక తయారు చేయగలిగితే ఆ భావనతో ఆ మంత్రం వెయ్యాలి. ఎందుకంటే ఈ ఒక్కొక్క మంత్రానికి మనం భావనలు ఎందుకు చెప్తున్నాం? దత్తాత్రేయుడు 3 మంత్రాలు, ఇంకా ఆ 3 మంత్రాలని మనం తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి డిఫరెంట్ గా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అందుకనే మనము ఆ సిద్ధ కుంజికా స్తోత్రము ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి తర్వాత మన యూనివర్సల్ ప్లేయర్ కూడా ఎలాగ అర్థమవుతుంది? ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ప్రతి అణువులో దాగి ఉన్న ఓ పరమాత్మ శక్తి, ప్రతి అణువులో దాగి ఉన్న పరమాత్మ యొక్క వెలుతురు, ఆ ఆ ప్రతి అణువులో దాగి ఉన్న ఆ పరమాత్మ యొక్క ప్రేమ, ఆ ఏది ఆ ఆ ఆ జీవము ప్రతి అణువులో కదులుతూ ఉంటుంది. ఆ లైట్ ఆ ఆ నిద్రాణమై ఉన్న ఆ వెలుతురు ప్రతి ఒక్క క్రీచర్ జీవానికి వెలుతురు ఇస్తోంది. తర్వాత ఆ ప్రేమ ప్రతి ఒక్కళ్ళని అలా దగ్గర తీసుకుంటుంది. అందుకనే మనమందరము ఆ పరమాత్మ యొక్క శరీరంలో ఉన్నాము అనే ఆలోచన కనుక మనకి కలగగలిగితే మనకి ఈ 3 చాలా అద్భుతంగా ఉంటాయి. మే ఆల్ హూ ఫీల్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్ విత్ థీ. ఎవరైతే మనం అందరము భగవంతుడితో కలిసి ఉన్నాము, భగవంతుడిలో ఉన్నాము అని అర్థం చేసుకుంటామో వాళ్ళందరూ ఏమనుకోవాలి? వాళ్ళందరూ కూడా సమానమే అనుకోవాలి. నో, దే ఆర్ దేర్ ఫర్ వన్ విత్ ఎవ్రీ అదర్. ఇప్పుడు లోపల మన శరీరంలో రెడ్ బ్లడ్ కార్పసల్స్, బ్లూ బ్లడ్ కార్పసల్స్ అని ఉంటాయి. అవి మన బ్యాక్టీరియా ఉంటాయి. అవి మన శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మెడిసిన్స్ వేస్తుంటాము, ఫుడ్ ఇస్తుంటాము. అలాగే మనం విరాట్ పురుషుడు యొక్క శరీరంలో మనము ఉన్నాము, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒకటే అనే ఆలోచన అందరిలో మనం ఉండాలి. అందరితో మనం ఉండాలి. అందరిలో మనల్ని మనం చూసుకోవాలి. అందరిలో మనల్ని మనం చూసుకుంటూ భగవత్ తత్వాన్ని కూడా చూసుకోవాలి అని అర్థం చేసుకోవచ్చు. మేబీ ఐఎమ్ నాట్ దట్ మచ్ కరెక్ట్ ఇన్ ట్రాన్స్లేటింగ్ దిస్ అని విసెంట్ వాళ్ళు ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు. కానీ ఇలా కూడా అర్థం చేసుకుంటే తప్పేం లేదనిపించింది. ఇలాంటి ప్రేయర్ మనం చేసుకుంటున్నాము. ఇలాంటి ప్రేయర్ లో మనం చేసుకుంటూ మనం డైలీ ఈ స్వాధ్యాయం చేస్తున్నాము అని మనం గనక అర్థం చేసుకుంటే ఇంకొంచెం బాగా దీనిలోకి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో ఒకసారి ఆ ప్రేయర్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఏది మనం చేసేవి ఏవి వేస్ట్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కటి నాటుకుంటున్నాము. ఏదో జస్ట్ క్యాజువల్ గా మనం ప్రేయర్స్ చేయట్లేదు. క్యాజువల్ గా ఓంకారం అనొద్దు. క్యాజువల్ గా ఈ మంత్రాలు చెప్పవద్దు. ఈ మంత్రాల యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకొని ఆ భావన, ఆ ఆనందం పొందండి. ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను ప్రేయర్ లాగా ఉపయోగించుకుంటున్నాను. ఇంకా మీరు ఇందులో కొంచెం డైనమిక్ గా ఉండాలి అంటే ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని అక్షర లక్షలు కూడా మీరు మంత్ర జపం చేయొచ్చు. లేదు రోజు ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని సార్లు ఈ మంత్రం జపం నేను చేసుకుంటాను అనుకోవచ్చు. లేదు మీరు మార్నింగ్ దీపం వెలిగించి ఈ మంత్రాలు చెప్పుకుంటూ జస్ట్ అక్షంతలు వేసుకోవచ్చు. అది కూడా ఒక యజ్ఞం లాగా జరగచ్చు. అలాగా మంత్రాల్ని స్పెషల్ గా సెలెక్ట్ చేయబడిన ఈ మంత్రాల్ని మీరు జాగ్రత్తగా మీ యొక్క ఉన్నతి కోసం ఉపయోగించుకోండి. ఈ స్వాధ్యాయం అప్పుడు మాత్రం భావనతో చేయండి అని చెప్పడానికి ఈ ఇంట్రొడక్షన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా మనము 57th ఎక్కడ క్వాన్ ఇన్ లోకి వెళ్తాము. నిన్ననే మనము పీస్ టు ఆల్ బీయింగ్స్ శుభకామన గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత ద ప్లెడ్జ్ ఆఫ్ క్వాన్ ఇన్. ఈ ప్లెడ్జ్ ఆఫ్ క్వాన్ ఇన్ అనేది మనం పాతంజలి యోగ సూత్రాస్ తో కంపేర్ చేసుకోవచ్చు. పాతంజలి యోగ సూత్రాస్ చాలా ఉన్నాయి మనకి కూడా. ఒక అది కూడా ఆ పాతంజలి యోగ సూత్రాస్ కూడా ఒక క్లాస్ లాగా చెప్పి వాటిని మా చేత బట్టి కొట్టించేవారు. వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని అవి వాటిని ప్రాపర్ గా చూసుకోండి అని.
ఏం చెప్తాడు, నెవర్ విల్ ఐ సీక్ నార్ రిసీవ్ ప్రైవేట్ ఇండివిజువల్ సాల్వేషన్. నేను ఎప్పుడు నా యొక్క వ్యక్తిగత ముక్తి కోసం నేను ప్రయత్నం చెయ్యను. నెవర్ విల్ ఐ ఎంటర్ ఇంటూ ఫైనల్ పీస్ అలోన్. నేను ఒక్కడనే మాత్రము ఆ ఇటర్నల్ కింగ్డమ్ ఓమ్ లోకి వెళ్ళను. బట్ ఫర్ ఎవర్ అండ్ ఎవ్రీవేర్ విల్ ఐ లీవ్ అండ్ స్ట్రైవ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ కండిషనల్ ఎగ్జిస్టెన్స్. నేను ఎక్కడున్నా, ఎక్కడ పుట్టినా, ఎక్కడున్నా, ఏదైనా సరే నా తోటి జీవులకి, నా తోటి మనుషులకి కూడా సరిపడేటట్టుగా నేను ప్రార్థనలు చేసుకుంటాను, పనులు చేసుకుంటాను, సాధన చేసుకుంటాను. ఇదే మనము గ్రూప్ వర్క్ అని చెప్పి దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి చాలా మారిపోయింది. ఆధ్యాత్మికత చాలా మారిపోయింది. ఎవరు చెప్పినా గ్రూప్ గా చేసుకోండి, వైయక్తిక సాధన కాదు. అందుకని అందరూ బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసేసి ఇక చెప్పడాలు బిగిన్ చేస్తున్నారు, చేయించడాలు బిగిన్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లో సాధనలు చేయిస్తున్నారు. ఆ అందరి చేత మంచి మంచి పూజా కార్యక్రమాలు, చండీ హోమాలు పెరిగిపోయినాయి. తర్వాత ఈ ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ దత్తాత్రేయుడికి సంబంధించిన దీంట్లో సవితృక చేయన ఒక యజ్ఞము లాగా ఒకటి చెప్తారు. అది కూడా ఇంతకుముందు ఎక్కడ ప్రయత్నం చేయలేదు. దాన్ని కూడా బ్రాహ్మణులతో, వేదాలు చదివిన బ్రాహ్మణులతో కలిసి దాన్ని కూడా తీసుకొచ్చి ఆ యజ్ఞం కూడా చేస్తున్నారు. అది కూడా చాలా అద్భుతమైన విషయం. చాలా రకరకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ హరిద్వార్లో చేస్తున్నారు, అయోధ్యలో చేస్తున్నారు. ఇదంతా మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఇనీషియల్ గా చూడడానికి ఏదో వాళ్ళు షో కోసం చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ సామూహికంగా చేసేది ఏదైనా సరే మనకి ఆ షో కోసం జరగదు. ఖచ్చితంగా దానివల్ల ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళ కోసం చేసుకున్నది కాదు, అందరి కోసం చేసినవే, అందరి సుఖశాంతుల కోసం చేసినవే. ఆ రకమైన మనము వాటిని బాగా ఇన్వైట్ చేయాలి, వాటిని యాక్సెప్ట్ చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలి. మనం కూడా దాంట్లో భాగస్థులు అవ్వాలి. మనం కూడా చాలా మంది ఇలా చెప్తుంటారు కదా, కోటి సిద్ధమంగళ స్తోత్రం అని, కోటి లలితా సహస్రనామం అని. ఆ గ్రూపుల్లో అందరూ చక్కగా పాల్గొని వాళ్ళు కూడా కౌంట్స్ ఇస్తున్నారు, చేసుకుంటున్నారు, రోజుని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావండి. నేను కోటి సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొని రోజు 1000 చేశాను, 2000 చేశాను అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావు. మెల్లమెల్లగా ఆ క్లీన్నెస్ మన శరీరంలో అణువుని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అదే చెప్తారు ఇందులో, చూద్దాము. ఇది క్వాన్ ఇన్ ప్లెడ్జ్. ఈ ప్లెడ్జ్ ని మనము ఎప్పుడైనా మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఎవ్రీ వర్డ్ అండ్ ఈచ్ డే ఈజ్ లైక్ అన్ ఇన్కార్నేషన్. శ్రీరామ్ శర్మాచార్య గారు కూడా చెప్తారు, హర్ దిన్ ఏక్ నయా జనం, హర్ రాత్ ఏక్ నయీ మృత్యు అంటారు. ప్రతిరోజు మీరు ప్రతిరోజు మీరు ఒక జన్మ తీసుకున్నట్టే, ప్రతి రాత్రి మీరు మృత్యువులోకి వెళ్ళినట్టే. ఇది కనుక మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అసలు మృత్యు మీద భయం ఉండదు. Silence and a deep sleep convey an awareness of duration that cannot be inserted into ordinary time, but indicate the return to a primal sense of being, where one is neither conditioned by nor identified with external events, memories, anticipations, likes and dislikes, hopes and fears, possibilities and limitations. ఏంటి దీని అర్థం ఏంటి? మీరు గాఢ నిద్రలోంచి టక్కని పొద్దున్నే లేచారనుకోండి, దట్ పర్టికులర్ మూమెంట్ యు ఆర్ నథింగ్. మీకు ఇంకా కాన్షియస్ లోకి రాలా. జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. మంచి నిద్రలో నుంచి పొద్దునే లేచారు, లేచిన తర్వాత మనం ఏం చేస్తాము, బ్రష్ చేసుకుంటాము, లేదా దేవుడిని దండం పెట్టుకుంటాం. కొంతమంది కరాగ్రే వసతే లక్ష్మి చదువుకుంటారు, కొంతమంది భూమి మీద ఉన్న మట్టిని తలుచుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులను చూసుకుంటారు, కొంతమంది గురువుల పాదాలను చూసుకుంటారు, ఎదురుగా కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటారు. కానీ ఆ మూమెంట్ ఏదైతే ఉందో, మీరు నిద్ర లేచి ఆ ఇంకా అంటే నిద్ర లేవంగానే ఇంకా ఆ ఆలోచనలు రాలా. ఇంకా మీకు లేవంగానే నేను దండం పెట్టుకోవాలనే ఆలోచన రాలా. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూసారా, అది మీరు సమాధి స్థితి అనుకోవచ్చు, లయాస్థితి అనుకోవచ్చు. ఇంకా మీలోకి ఆ జీవుడు రాలేదన్నమాట. అంటే ఇంకా తల్లి ఊంబులోనే ఉన్నట్టు.
అది చాలా ఆ మూమెంట్ ని పట్టుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా. పొద్దున్నే లేవంగానే మంచి నిద్రలోంచి లేవంగానే ఒక సెకండ్ ఎక్కడున్నాను అన్నట్టుగా చూసుకుంటారు. మంచి నిద్రలోంచి లేవంగానే. ఎక్కడున్నాను అని చూసుకునేటప్పుడు ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఒకసారి మీరు గనుక తలుచుకుంటే యు ఆర్ నాట్ అట్ ఆల్ అవేర్. అది అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. మంచి గాఢ నిద్రలోంచి లేచినప్పుడు ఇమ్మీడియేట్ గా మీరు ఎవరు అనేది మీకు తెలీదు. ఎక్కడున్నామో కూడా తెలీదు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అర్థమవుతుంటాయి. దానికి ఇంకా ఆ మూమెంట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేయాలంటే ఏం చేస్తాము మనం? ధ్యానము చేసిన తర్వాత వెంటనే కళ్ళు తెరవకండి, కదలకండి అని చెప్తాం కదా! అలాగే నిద్ర లేవంగానే వెంటనే కళ్ళు తెరవకండి. వెంటనే నిద్ర అంటే అలారం ఏదో పెట్టుకుంటాము, టైంకి లేస్తాము, 7:00కో, 8:00కి లేస్తాము. లేవంగానే వెంటనే మన కళ్ళు తెరవకుండా ఒక్క మొమెంట్ గనక మనము ఆహ్, ఆహ్, ఆ ఇటర్నల్ నౌ వేరిన్ యూ ఆర్ నాట్ అట్ ఆల్ ఎగ్జిస్టెంట్ అనేది మనం అనుభవించగలిగితే మనకి హర్ దిన్ ఏక్ నయా జనం హర్ రాత్ ఏక్ నయీ మౌత్ అనేది అర్థమవుతుంది. ఈవెన్ మీరు నిద్రపోయేటప్పుడు కూడా మంచి నిద్ర పట్టేటప్పుడు కూడా ఏదో టీవీ చూస్తుంటారు, పుస్తకం చదువుతుంటారు, పుస్తకం పడిపోతుంది. టీవీ పడిపోతుంది. టీవీ జరుగుతూనే ఉంటుంది. మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. ఆ ఆ ఆ నిద్రలోకి వెళ్ళే ఆ క్షణాలు యూ విల్ ఫర్గెట్ వేర్ యు ఆర్, వాట్ యు ఆర్ అండ్ హౌ యు ఆర్. యు జస్ట్ స్లీప్. ఇది మీరు అనుభూతిలోకి తెచ్చుకోవాల్సిన విషయము. చాలా జాగ్రత్తగా, సటిలర్‌గా, సూక్ష్మంగా ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మీరు ఎంత సూక్ష్మంగా అబ్జర్వ్ చేయగలిగితే అంత మంచిది. ఇదంతా ఇక్కడ చెప్పినవే అన్నమాట. వీటిని అలా చెప్పుకుంటున్నాం మనం. ఎక్స్‌ప్లెయిన్డ్ హౌ ఎర్లీ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీస్ హ్యూమన్ బీయింగ్స్ లెర్న్డ్ టు ట్రాన్స్ఫర్ ద పొటెన్సీ ఆఫ్ రిలీజియస్ ఓత్స్ టు సెక్యులర్ రెస్ట్రైంట్స్ అండ్ దేర్‌బై ఎస్టాబ్లిష్డ్ ఏ హై డిగ్రీ ఆఫ్ రిలయబిలిటీ ఇన్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్. గురించి ఇక్కడ చెప్తున్నారు. కొత్త కొత్త అంటే ఇనీషియల్ గా హ్యుమానిటీ తయారైనప్పుడు మనుషులు ఒకరికొకళ్ళు కలిసి బార్టర్ సిస్టము ఈ ఇవల్యూషన్ లో ముందు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు తర్వాత ఆ, ఇంకా అప్పటికి భాష తయారు కాల. జస్ట్ చక్రము అగ్ని తయారైంది. దాంతో వాళ్ళు ఉపయోగించుకొని ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోయేటప్పుడు ఎలాంటి విషయాలు వాళ్ళు తలుచుకుంటున్నారో, హ్యూమన్ రిలేషన్షిప్స్ వరకు ఎలా వచ్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ రిలయబిలిటీ ఎసెన్షియల్లీ కన్నోట్స్ ఎ కన్సిస్టెంట్ స్టాండర్డ్ ఆఫ్ అన్క్వాలిఫైడ్ అండ్ అన్కండిషనల్ సక్సెస్, దెన్ ఇన్ టేకింగ్ ఎ వౌ వన్ ఈస్ నెసెసర్లీ సీయింగ్ బియాండ్ వన్స్ లిమిటేషన్స్. సో ఇదంతా క్వాన్ ఇన్షిన్ ముందు మనం తీసుకుంటున్న ఆ ఆ ప్లెడ్జ్ ఉంది చూసారా? ఆ ప్లెడ్జ్ తీసుకుంటే మీరు ఎలా దాన్ని యాక్షన్ లో పెట్టాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. ద క్వాన్ ఇన్ ప్లెడ్జ్ ఇస్ ఎ బోధిసత్విక్ వౌ టేకెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇంకా నిన్న కూడా మనము నిర్మాణకాయ, బోధిసత్వ, ధర్మకాయ అని 3 రకాలుగా చదువుకున్నాం కదా. అందులో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తకుండా ఒక పొజిషను, మళ్ళీ జన్మలెత్తడానికి రెడీగా ఉన్న ఒక పొజిషను గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. దానికి అది చేరుకోవడానికి కావాల్సిన ప్లెడ్జ్ ఇది అని చెప్తున్నారు ఇక్కడ. ద ఐడియా దట్ అన్ అన్ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఎఫెక్టివ్లీ జనరేట్ ఎ సీడ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ది central assumption behind the compassionate teachings of Mahatmas and Bodhisattvas of the Buddhas and Christ. A drop of water is suggestive of an ocean. A flashing spark or single flame is analogous to an ocean of light. The minuscule mirrors ద లార్జ్. అందుకనే మనం నాటు కోసుకో అంటాం. మనం ఒక దీపం లాగా తయారైతే కొన్ని వేల దీపాలని మనము వెలిగించవచ్చు. హియర్ ఇన్ లైస్ ద హిడెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్వాన్ ఇన్ ప్లెడ్జ్. ఈ ప్లెడ్జ్ కనుక తీసుకుంటే మనకి ఎంతో గొప్ప హైట్స్ మనం దాటవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అంత ద హ్యూమన్ మైండ్ సీజ్లెస్లీ క్రియేట్స్ ఫాల్స్ వాల్యుయేషన్స్, గివింగ్ ఎఫెమెరా అండ్ ఎక్సెసివ్ సెన్స్ ఆఫ్ రియాలిటీ టు అప్హోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఫ్లక్స్. సరే, తన అస్తిత్వాన్ని గొప్పగా చూపించుకోవడానికి రకరకాలైన వేషాలు వేస్తుంటాడు. ఆ వేషాల్లోంచి కూడా ఈ ప్లెడ్జ్ మనల్ని బయటికి తీసుకొస్తుంది అని చెప్తున్నారు.
Therefore, one can invite oneself, however frail, however feeble, into the family of those who are the self-chosen, unacknowledged, but unvanquished friends of the human race. Kabatti group work. The prospect of such a vow is naturally perplexing to the lower mind. ఇటువంటి ఇటువంటి దీక్ష మనం తీసుకోవడానికి మనకి ఖచ్చితంగా మన మనస్సు మనల్ని నో ఉంటుంది. ఎందుకురా బాబు దీక్ష తీసుకోవడం, దానికి ఏదో డైలీ చేయాల్సినవి ఉంటాయి, చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు, శివలింగం పెట్టుకుంటే డైలీ దానికి పూజ చేయాలి, ఇంట్లో శ్రీయంత్రం పెట్టకూడదు, దానిలో పూజ చేయాలి. నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటే కదా, పెట్టుకొని ధైర్యం చేస్తే కదా. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, మనం అది చేయలేము అని ముందే అనేసుకుంటే యు ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఆ డేరింగ్ చూపించాలి. అక్కడ మనం నిన్న కూడా ప్రజ్ఞత్వము, వీర్యము అని చెప్పారు కదా, 7 గోల్డెన్ కీస్. తీసుకొచ్చి పెట్టుకుందాము, శివలింగం తీసుకొచ్చి పెట్టుకుందాము, చేద్దామా చెయ్యమా తర్వాత సంగతి. ఖచ్చితంగా మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చదువుకుంటూ ఉంటే ఆ శివలింగమే మనల్ని పిలుస్తుంది, పిలిచి మన చేత అభిషేకాలు చేయించుకుంటుంది. ఆ శ్రీయంత్రమే మన చేత అన్ని రకాల విషయాలు చేయించుకుంటుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని అటువంటి జీవితం జీవించాలి అంటే ఇటువంటి ప్లెడ్జెస్, ఇటువంటి దీక్షలు మనం తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉంటే మనకి ఖచ్చితంగా హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి మనకి ఎంట్రీ దొరుకుతుంది. కొన్ని అఫర్మేషన్స్ చెప్తున్నారు చూడండి. ఐ టు కమిట్ మై సెల్ఫ్ టు ది బోధిచిత్త ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ విల్ గ్రాడ్యువల్లీ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఏ బోధిసత్వ. Today my birth has become fruitful. My birth as a human being is justified. Today I am born in the Buddha family. I am now a son of Buddha. మనం అందరము బుద్ధ ఫ్యామిలీ వాళ్ళమే. ఎంత ఓపికగా చదువుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం డైలీ ఈ పేరాగ్రాఫ్ ని మనం డైలీ చదువుకోవచ్చు. Now I am determined to perform those acts appropriate to my family. I will not violate the purity of this faultless noble family. ఇది మనం ఒక దీక్ష తీసుకుని, ఒక ప్రజ్ఞ తీసుకుంటున్నాం, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. అలాంటివి మనము రెగ్యులర్ గానే మంత్రజపంలో, స్వాధ్యాయంలో మనం చదువుకుంటూ చాలా ప్రజ్ఞలు తీసుకుంటున్నాం అనే సంగతి మనం అర్థం చేసుకుంటే వీఆర్ ఆన్ ద పాత్ టు బోధిసత్వ అనేది మనకు అర్థం అవుతుంది. Timeliness in this sense would mean that one simply cannot imagine an alternative. If a person were to take the pledge prematurely, lacking this sense of necessity, it would precipitate difficulties, making that person guilty, tortured with anxiety, involved even more in futile comparisons and contrast with other human beings, more depressed, more desolate. సరే, స్వాధ్యాయం చేసుకుంటున్నాము, ఇప్పుడు ఏదో మంత్రాలు చెప్పారు, ఈ మంత్రాలు మీరు చేసుకోమని చెప్తున్నారు, లేదు కోటి సిద్ధమంగళ స్తోత్రం అని ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది, నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఈ అనవసరమైన గిల్ట్స్, కంపారిజన్స్ కి మీరు బాధితులు కావద్దు. మీరు చేయగలిగినంత చేసుకోండి. అటువంటివి టెంప్టేషన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఇన్ని చేశారు, వాళ్ళు లలితా సహస్రం అన్ని చేశారు. మీ శరీరము, మీ జీవితము, మీ ఫ్యామిలీలో మీరు ఎంత చేయగలరని మీ మనస్సు నమ్ముతుందో దానికంటే కొంచెం ఎక్కువ చేయండి చాలు. మరి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే దీనిలో ఉండకుండా, ఎందుకంటే కొన్ని రోజులకి ఆటోమేటిక్ గా మీకు బోర్ కొట్టేస్తుంది, కొత్త తరం కావాలని కోరుకుంటూ ఉంటుంది మనస్సు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే మనల్ని మనం చూసుకోవచ్చు. Timeliness does not occur all at once. Timeliness, like all wisdom, must be the ripe fruit of time-bound experiments and time-bound errors. Because they are time-bound, they are evanescent, they are not enduring. చూడండి మెల్లగా. Suppose a person truly resolves to injure no human being and wishes to release love in every direction. If one is deeply attracted by this affirmation, what does it matter if there is something imperfect and inconclusive in one's repeated efforts to embody it? Mature individuals who have done this again and again know that soon after one has made such an affirmation, one is going to be tested. One has invited the light of the Logos to shine upon the dark corners of one's being.
ఇది మనం ఎప్పుడైనా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇతరుల కోసం మనం జీవించాలి, ఇతరుల కోసం మనం పనిచేయాలి అని ఏదైనా కొత్త రకమైన ఆలోచనలు ఆలోచించి కొత్త రకమైన విషయాలు మన జీవితంలో దింపుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి పరీక్షా సమయం స్టార్ట్ అయినట్టే. ఆ పరీక్షల్లో మనము మెల్లమెల్లగా ఆ పరీక్షను దాటుకుంటూ ఉంటే మనకి ఇంకా దాంట్లో మంచి విషయాలు తెలుస్తాయి. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని కొన్ని కష్టంగా తెలుస్తాయి, కొన్ని ఈజీగా తెలుస్తాయి. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఎ ప్లెడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ అండ్ ఇట్ కెనాట్ ఎవర్ బి ప్రిమెచ్యూర్. సెల్ఫ్‌లెస్, స్వ అనేది లేకుండా నిస్వార్థంగా, స్వార్థమ్మా పరమార్థంగమయ, అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. స్వార్థం నుంచి పరమార్థం వైపు అడుగు వేయాలనే మనము అది అనుకుంటున్నాం. ఈ ప్లెడ్జ్ ఏదైతే క్వాన్ ఇన్ ప్లెడ్జ్ ఏదైతే మనం ఇక్కడ చెప్పబడిందో మనకి ఆ 5 ఇనిషియేషన్స్ లో ఆల్రెడీ ఉన్నది కాబట్టి మెల్లగా ఆ 5 ఇనిషియేషన్స్ లో ఏం చెప్తున్నారో దాన్ని మన నిత్య జీవితంలో కనుక తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ మనకి అర్థమవుతాయి. హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు. A vow is sacred. It must germinate in silence. It invokes a sacred speech, but it must ripen through suffering. మళ్ళీ సఫరింగ్ అంటున్నాడు. ఏం కంగారు పడక్కలేదు. ఏదైనా మీరు ఒక దీక్ష తీసుకుంటే, ఒక ప్రతిజ్ఞ కనుక చేస్తే దాన్ని చాలా జాగ్రత్తగా మౌనంగా దాన్ని డీల్ చేసుకోవాలి. దాంట్లో తీసుకున్న తర్వాత మీ యొక్క మాటని చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచుకోవాలి. అది మెల్లమెల్లగా మన మన లైఫ్ ని మార్చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది క్వాన్ ఇన్ ప్లెడ్జ్ గురించి చెప్తున్నారు. ఎనీవన్ హూ ఈవెన్ హియర్స్ అబౌట్ క్వాన్ ఇన్ బిగిన్స్ ద సెర్చ్ దెన్ అండ్ దేర్ ఫర్ ఎన్లైటన్మెంట్. సో ఈ ప్లెడ్జ్ ఏదైతే మనం విన్నామో ఖచ్చితంగా ఇది మనకి ఎన్లైటన్మెంట్ వైపు తీసుకెళ్తుంది. నో డౌట్ అబౌట్ దట్ అని చెప్తున్నారు. అంటే మరి మనం ఎన్లైటన్మెంట్ వైపు వెళ్తున్నామా లేదా అంటే వెళ్తున్నాం, ఖచ్చితంగా వెళ్తున్నాం. లేకపోతే ఇలా నైట్ టైమ్స్ ఇలా కూర్చొని మనం డిస్కస్ చేసుకోం. ద లైట్ ఆఫ్ డేరింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు ది టైమ్లీ టేకింగ్ ఆఫ్ ద క్వాన్ ఇన్ ప్లెడ్జ్. In the Kuan Yin Sutra, there is a reference to the flames of agony that consume personal consciousness. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులకి నువ్వు అంటే ఇప్పుడు మనము సింపుల్ గా పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. పిల్లలు చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఎక్కడో తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా ఎక్కడికో వెళ్ళి అమెరికాలోనో అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఇన్ని త్యాగాలు చేసే ఆలోచనలు మనలో ఉన్నప్పుడు భగవతత్వం అనేది మనం అణువణువునా చూడాలి. ఓ హిడెన్ లైట్, ఓ హిడెన్ లవ్, ఓ హిడెన్ ఎంబ్రేసింగ్ ఇన్ ఎవ్రీ ఆటమ్, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. అది అర్థం చేసుకోవాలంటే ఆ మాత్రం మనము త్యాగం చేయలేమా, సాక్రిఫైస్ చేయలేమా అనేది మనకి మనమే అర్థం చేసుకొని దానికి రెడీగా ఉండాలి. Kuan Yin is rooted in boundless space and therefore involves noumenal existence at so high a level of attributeless compassion in eternal duration that is the paradigm of all the vows and pledges taken by vast numbers of pilgrims throughout unrecorded history. సో క్వాన్ ఇన్ ప్లెడ్జ్ అనేది ఒక గాయత్రి మంత్రంతో పోల్చామనుకోండి. గాయత్రి మంత్రం ఇప్పటికే దాదాపు గాయత్రి పరివార వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. లేదు గాయత్రి మంత్రం కాకపోతే ఇంకొక ప్లెడ్జ్, భారతదేశం ప్లెడ్జ్ కానీ కాన్స్టిట్యూషన్ ప్లెడ్జ్ కానీ ఆ మానసిక స్థితిలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఆ ప్లెడ్జ్ తీసుకోవాలి అని తయారవ్వాలి అని చాలా మంది ఆధ్యాత్మికత వైపు పరుగులెత్తుతున్నారు. కాబట్టి మనకి ఆ లైన్ లో ఉన్నట్టే లెక్క అందరూ. దెర్ ఇస్ ఎ లేటెంట్ క్వాన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి పరమాత్మ ప్రతి శరీరంలో ఉన్నారని చెప్తాం కదా, భగవంతుడు అన్ని శరీరాల్లో ఉన్నారని చెప్తున్నాం కదా. It is the Chitkala of the developed disciple. At the highest level, it is the Nada, the voice of the silence, the soundless sound, that which is comprehended in initiation and ceaselessly reverberates in the Anahata, the deathless center of the human body, transformed into a divine temple. ఏమిటండి అనాహత చక్రము అంటే? మన యొక్క హృదయము. ఈ హృదయమే ఒక పెద్ద మందిరము. ఈ హృదయాన్ని మనం ఎంత ప్రేమ నింపుకొని ఎంత నిస్వార్థంగా మన హృదయాన్ని మనం తయారు చేసుకుంటే అదే మన దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అంటారు కదా, మన దేహమే దేవాలయంగా మారిపోతుంది.
The deeper meaning of Kuan Yin pledge is enshrined in profound metaphysics, but at the same time, it reaches down to the level of human ignorance and pain at all levels, extinguishing the intensity of craving, the fires of nescience. So, ఈ ప్లెడ్జ్ ఏదైతే ఉందో ఇలాంటిది మనకి చాలా అవసరం. ఇలాంటి ప్లెడ్జ్కి సంబంధించిన ఎందుకు ఈ రోజు నేను మంత్రాలకి అర్థాలు ఎందుకు చెప్పాను అంటే, ఈ క్వాన్ ఇన్ షిన్ అనే ప్లెడ్జ్ మనం తీసుకుంటున్నాము అంటే, ఏదైనా మనం ఒక మంత్రం తీసుకున్నా, ఒక సంకల్పం తీసుకున్నా, ఒక కార్యక్రమం చేసుకున్నా, మనం ఒక లక్ష్యంతో చెయ్యాలి, ఒక భావంతో చెయ్యాలి అనే ఉద్దేశంతో మనము ఈరోజు మంత్రాల గురించి చెప్పుకున్నాము. థియోసాఫికల్లీ ఎవ్రీ లెవెల్ ఆఫ్ థాట్ కరస్పాండ్స్ టు అండ్ ఈస్ కాన్సెప్షన్షియల్ విత్ ఏ లెవెల్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ సబ్స్టెన్స్. సో థాట్ ఫార్మ్స్ గురించి మనందరికీ తెలుసు. మనలో జనరేట్ అయిన ప్రతి ఆలోచన, ప్రతి మాట మళ్ళీ అది తిరిగి మన దగ్గరికి చేరుతుంది. మంచి మాట అయితే మంచి యాక్షన్ లాగా వస్తుంది, చెడు మాట అయితే చెడు యాక్షన్ లాగా వస్తుంది. కాబట్టి థాట్ ఫార్మ్స్, మనస్సుని, లాంగ్వేజ్ ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. గ్రాటిట్యూడ్ కెనాట్ బి కంపెల్డ్, బట్ వితౌట్ ఇట్ లైఫ్ వుడ్ నాట్ గో ఆన్. మనము ఈ థ్యాంక్స్ గివింగ్ అంటాము, కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు పబ్లిక్ గా చెప్పుకోలేకపోయినా భగవంతుడికి మాత్రం విట్నెస్ డైలీ థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా మనకి ఆయనకి డైలీ ఒక క్రియ చేసుకుంటూ ఉండండి. డైలీ ఇంత ముద్ద అన్నం బయట పెట్టడము, లేదు ఆవుకి పెట్టడము, లేదు చీమలకి వాటికి కొంచెం పెట్టడము, లేదు కాకులకి ఏమన్నా వేయటము. ఈ సిటీస్ లో అలాంటిది కుదరదు కాబట్టి డైలీ లేదు వీక్లీ వన్స్ ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి నీడీ పీపుల్కి ఇవ్వడము, ఇలాంటి కొన్ని యాక్షన్స్ చేసుకోవాలి మనం. గ్రాటిట్యూడ్, నేను భగవంతుడు నాకు ఎంతో ఇచ్చాడు, నేను రోజు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, పొద్దున్నే లేచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మధ్యాహ్నం థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, రాత్రికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇలా కాకుండా ఈ థ్యాంక్స్ ని, ఈ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ ని ఒక యాక్షన్ లోకి తెచ్చుకోండి. రెగ్యులర్ గా ఏదో ఒక సేవా కార్యక్రమము చేసుకుంటుండండి. థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అనండి, లేదు ఏదైనా మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ ద్వారా ఏదైనా కార్యక్రమాలు అనుకోండి, లేదు ఏదో టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఇవ్వటం కానీ, ఇలాంటిది ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా వీ విల్ ఫీల్ వెరీ మన యొక్క హయ్యర్ సెల్ఫ్ బాగా తయారవుతుంది. వాట్ నేచర్ డస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోర్స్ కెన్ బి ఎయిడెడ్ బై కాన్షియస్ థాట్. సో ప్రకృతికి ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. కానీ మనం కాన్షియస్ గా ఒక సంకల్పం తీసుకొని ఆ ప్రకృతితో సమానంగా, ప్రకృతితో సహకరిస్తూ మనం ముందుకు వెళితే ఇంకా మనము చాలా కాస్మిక్ ప్రిన్సిపల్స్ అవన్నీ మనకి యూనివర్సల్ ఎన్లైటన్మెంట్ అలాంటివి కూడా మనకి దొరికే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ వాట్ బుద్ధ టాట్. If one truly enjoys the very thought of that Kuan Yin is, what Kuan Yin is, and of what is in the Kuan Yin pledge, this enjoyment should itself help to reduce much of the agony and anxiety, tension and strain of daily striving. మనం చేసుకుంటున్న ప్రేయర్స్ కానీ, మనం చేస్తున్న లలితా సహస్రనామాలు కానీ, లేదు సిద్ధకుంజిగా స్తోత్రం కానీ, లేదు దత్త చరిత్రల పారాయణ కానీ, వాటిట్లో మనకి బిలీఫ్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి. అంటే మనకి ఆ పుస్తకం చాలా మంది అనేది ఏంటంటే, ఆ పుస్తకాల్లో గురువులు ఇలా చేశారు అలా చేశారు అంటారు. రియల్ లైఫ్ లో అలాంటి గురువులు ఉన్నారా, చేస్తారా అని డౌట్ పడుతుంటారు. చేస్తారు అని అనుకోవడంలో తప్పేం లేదు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఏదో చెప్తారు, నువ్వు మరి బ్లైండ్ బిలీఫ్. ఎస్, ఐఎమ్ బ్లైండ్. నేను భగవంతుడిని అర్థం చేసుకోవడానికి నేను బ్లైండ్ గా వెళ్తున్నాను. నాకు ఖచ్చితంగా ఆ ప్రేమతత్వం అర్థం అవుతుంది. నా గురువు నేను సిన్సియర్ గా, ఆనెస్ట్ గా ఈ పాత్రలోకి వెళ్తున్నాను కాబట్టి, నేను చేసే ఎఫర్ట్స్ అన్ని సిన్సియర్ గా, ఆనెస్ట్ గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని మనం వాళ్ళకి చెప్పుకోవచ్చు. Many a monk on the Bodhisattva path has found immense benefit through the talismanic use of these 3 verses. 3 శ్లోకాలు చెప్తున్నారు. If you are unable to exchange your happiness for the sufferings of other beings, you have no hope of attaining Buddhahood or even of happiness in this lifetime. అర్థమైపోయింది కదా? If one whom I have helped my best and from whom I expect much harms me in an inconceivable way,
మే ఐ రిగార్డ్ దట్ పర్సన్ యాజ్ మై బెస్ట్ టీచర్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలు, ఇది ఎంత డీప్ మీనింగ్ గా ఉంది. ఈ 3 శ్లోకాలు వాళ్ళు ఆ ఆ మార్గంలో ఉపయోగించుకుంటారట. ఐ కన్సిడర్ ఆల్ లివింగ్ బీయింగ్స్ మోర్ ప్రెషస్ దాన్ విష్ ఫుల్ఫిల్లింగ్ జెమ్స్, ఏ మోటివేషన్ టు అచీవ్ ది గ్రేటెస్ట్ గోల్, సో మే ఐ అట్ ఆల్ టైమ్స్ కేర్ ఫర్ దెమ్. నేను ఈ ప్రపంచంలో ఉండే మానవాళి అందరూ నా కోరికల కంటే గొప్పవాళ్ళు. నా కోరికలు వాళ్ళ ముందు చిన్నవి. వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి నేను పుట్టాను, వాళ్ళ కోసమే నేను పుట్టాను, వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను. అందుకనే ఇతరుల కోసం పనిచేసే వాళ్ళే బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ బై కాస్ట్. ఇతరుల కోసం జీవించే వాళ్ళు బ్రాహ్మణులు. వాడు ఎలా ఏ కడుపును పుట్టినా సరే ఇతరుల కోసం జీవించే వాళ్ళే బ్రాహ్మణులు. అలాంటి జీవం మనకు కావాలి అని అనుకుంటూ మనము ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తాము. ఇది మళ్ళీ గుర్తు చేసుకుందాము. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్చేంజ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద సఫరింగ్ ఆఫ్ అదర్ బీయింగ్స్, యూ హ్యావ్ నో హోప్ ఆఫ్ అటైనింగ్ బుద్ధాహుడ్ ఆర్ ఈవెన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ లైఫ్ టైం. ఇది ఫస్ట్. రెండోది, ఇఫ్ వన్ హూమ్ ఐ హ్యావ్ హెల్ప్డ్ మై బెస్ట్ అండ్ ఫ్రమ్ హూమ్ ఐ ఎక్స్పెక్ట్ మచ్ harms me in an inconceivable way, may I regard that person as my best teacher. ఎవరికైతే మనం బాగా హెల్ప్ చేశామో, ఎవరి నుంచి అయితే మనము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, హెల్ప్ చేశామని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, వాడు పొరపాటునో గ్రహపాటునో మనకి అసలు ఊహించినంత హార్మ్ చేశాడు. అప్పుడు వాడిలో గురువుని చూడగలిగితే ఇంకా నాకు ఆ పాత్రలో ఉన్నట్టే. నన్ను నేను ఎప్పుడు ఇతరుల కోసమే నేను పుడతాను, ఇతరుల కోసమే నేను జీవిస్తాను అనేది ఈ 3 చక్కటి క్వాన్ ఇన్ ప్లెడ్జ్ లాంటి అఫర్మేషన్స్. జై గురుదేవ్. తర్వాత డేట్లెస్ డెత్లెస్ లో కొత్త ఓంకారమే, అది కూడా రేపటి సెషన్ లో కంప్లీట్ చేసేయచ్చు. చాలా అంటే డీప్ మీనింగ్ ఉన్న విషయాలు చర్చించడం జరిగింది ఈ రోజు. అంటే ఇట్ మే లుక్ లైక్ దట్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ మనం వింటుంటే హాయిగా ఉందండి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీన్ని మనం అంటే నేను కూడా ప్రాక్టీస్ లో పెట్టలేనివి కూడా కొన్ని బయటకు వచ్చినాయి. మరి నేను ఎందుకు వచ్చాయో నాకే తెలియదు. కానీ ఈ మాటలు నన్ను బాగా ముట్టికాయలు వేస్తుంటాయి. నీలోంచి వచ్చిన మాటని నువ్వే పెట్టకపోతే ఇంక నీ జీవితం వ్యర్థము ఆ, అనే మంథన్ నాలో జరుగుతోంది ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా మనము మన జీవితాన్ని మౌల్డ్ చేసుకుందాం. ఈ రోజు మనం విన్న విషయాలు ఇది జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి ఇప్పుడు నేను ఇమ్మీడియట్ గా నేను ఆ సాధనలోకి అలాంటి వాటిలోకి నేను వెళ్ళలేను అంటే ఏమీ పర్వాలేదు, ఏమి యాంగ్జైటీ వద్దు, ఏమి టెన్షన్ వద్దు. ఈ రోజు ఒక మంచి విషయాలు కొన్ని విన్నాను, ఇవి నాకు నచ్చినాయి, ఇవి నా మనస్సులో ముద్రింపబడ్డాయి. ఈ వీటి నేను నేను విన్నది ఏ ఒక్క వ్యక్తి ద్వారా నేను వినలేదు. నేను అర్హత పొందినాను కాబట్టి ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ మెసేజెస్ అందినాయి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు నేను విన్నాను కాదు, అది వదిలేసేయండి. నేను అర్హత పొందిన వాడిని, నేను అర్హత పొందిన దానను. నేను ఈ రోజు చాలా మంచి విషయాలు, నా జన్మలకు సరిపడే విషయాలు నేను విన్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ డన్ మై గుడ్ హోంవర్క్. నేను మంచి హోంవర్క్ చేసుకున్నాను కాబట్టి ఈ రోజు మంచి విషయాలు విన్నాను అని గనుక మీరు తెలుసుకొని ఈ రోజు సెషన్ ని గనుక మీరు హ్యాపీగా ఉంటే, దట్ ఈస్ ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ దిస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ క్లాస్. ఓకే, జై గురుదేవ్. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః